గతంలో చంద్రబాబు నాయుడు గారు పైన దాడి జరిగినప్పుడు వీళ్ళు అన్న మాటలు ఇప్పుడే మీరు చాలా చక్కగా వినిపించారు. అవి గతంలో అవి నేను ఇప్పటికే అనుకుంటున్నా. ఏమో నాకు తెలియదండి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మరి కొడాల నాని గారు అయితే అన్న మాటలు వింటే ఆయన చాలా క్లియర్గా అంటా ఉన్నాడు, గులకరాయి వేస్తే ఏంటి ఆడేమన్నా పావురమా పోతాడా అని అంటే, మరి ఏమో నాకు కొద్దిగా డౌట్ ఉంది వీకే గారు. అంటే కొడాల నాని గారు మరి ఆయన ఏ ఫ్రస్ట్రేషన్ నుండి మరి ఏం మాట్లాడారో మరి అది నిన్న మొన్న మాట్లాడినట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన యాత్ర చేస్తూ ఉంటే గులకరాయి అని చెప్పి మరి ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులను ఉదహరిస్తూనే ఆయన మాట్లాడారు. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓకే అది ఇప్పుడు మాట్లాడిందా లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు కౌంటర్గా మాట్లాడిందా అనేది కాసేపు పక్కన పెడితే, రాయి ఈయన పెట్టా పావురమా అనేది ఎవరికైనా వర్తించుద్ది కదా, ఎవరికైనా వర్తించుద్ది కదా. అంతే కదా, అంతే కదా. సుచరిత గారు చెప్పినట్టు అక్కడ ఆ ప్రాంతంలో అలాంటి రాళ్లే లేవంట. అసలు ఆ నేల మట్టి తరహా అక్కడ ఉండే రాళ్ల తరహా మొత్తం స్టడీ చేసి అక్కడ అలాంటి రాళ్లే ఉండవని ఆవిడ తేల్చి చెప్పేస్తారు. పాపం ఇంత రీసెర్చ్ జరిగిన వాళ్ళు చెప్తుంటే మనం జియాలజీలో ఆమె జియాలజీలో పెద్ద పిహెచ్డి చేసి వచ్చింది ఆవిడ, ఎర్త్ సైన్సెస్లో. ఆవిడ ఆ రకంగా చెప్తుంది. అంటే గతంలో ఎన్ని సంఘటనలు సార్, అంగళ్ళలో జరిగింది, ఎర్రగొండపాలెంలో ఎన్ఎస్జి కమాండో సంతోష్ కుమార్కి గాయాలయ్యాయి, నందిగామలో చంద్రబాబు గారి సిఎస్ఓ మధు గారికి మొత్తం పెద్ద దెబ్బతగిలి మొత్తం రక్తస్రావం అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. కాంతిరాణా టాటా గారి వాళ్ళు విజయవాడ సిపి గారు, ఆయన జ్యూరిస్డిక్షన్లోకే నందిగామ కూడా వస్తుంది. ఆ రోజున 307 పెట్టారా? ఆ రోజున ఒక పోలీస్ అధికారి పైన సార్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడబోయి మధు గారు తీవ్ర గాయాల పాలయ్యారు. సిఎస్ఓ ఆయన ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి. 307 పెట్టారా మీరు? ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇవాళ ఏమీ లేదు అక్కడ, అది మొత్తం నాటకాన్ని తేలిపోతా ఉంది. 307 పెట్టేశారంట. ఒక 10 దర్యాప్తు బృందాలంట, ఏదో కొంతమందిని ఆల్రెడీ అదుపులోకి తీసేసుకున్నామని కూడా కొన్ని చెప్తా ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు పడుతున్నటువంటి కుస్తీ చూడండి. రెండోది వీకే గారు ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. ప్లీజ్. అసలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్ ఎలా జరుగుతుంది సార్? ఇందాక మీరు విజువల్స్ కూడా చూపించారు. అసలు అంత ఎమర్జెన్సీ కండిషన్లో ముఖ్యమంత్రి గారికి అసలు తీవ్రమైనటువంటి గాయం అయిపోయింది, అసలు కుట్లు కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి సాక్షి ఫోటోగ్రాఫర్ వచ్చావా బాబు, యాంగిల్ కరెక్ట్ పెట్టుకున్నావా, ఇది మేము ఎలా నుంచోవాలి, ఇట్లా నుంచోవాలా, లైట్లు ఇక్కడ పెట్టమంటావా అంటే ఫోటోషూట్ చేస్తారా ఆపరేషన్ థియేటర్లో? ఆయన ఒక గౌన్ ముఖ్యమంత్రి కదా ఫోటోలు దిగాలనుకుంటారు, అక్కడైతేనే లైట్లు ఉంటాయి కాబట్టి ఫ్లడ్ లైట్లు, ఫోటోలు దిగడానికి అవసరమైన లైట్లు. అదే పాపం గ్రీన్ కలర్ గౌన్ వేయించుకుని ఆయన అలా బలం మీద పడుకోబెట్టి వీళ్ళు ఏదో కుట్లేస్తున్నట్టు ఫోటోషూట్ అది. ఇవన్నీ డ్రామాలు కాకపోతే ఏంటి వీకే గారు? రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ జరుగుతున్న ఘటన పైన బీజేపీ స్పందన ఏంటి? ఎందుకు నేను బీజేపీ స్పందన ఏంటి అని అన్నానంటే, ఎవరిందాక అన్నారు బీజేపీ స్పందించకపోయినా వీళ్ళు ఎక్కువ సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటా ఆయన అన్నట్టున్నాడు, ఆ కూటమిలో ఉన్న బీజేపీ కూడా స్పందించకపోయినా వీళ్ళు జగనే జయించుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారని అన్నారు. మరి మీరు ఎందుకు స్పందించలేదో మీరు సజ్జల గారికి సమాధానం చెప్పాలి ఒకటి. రెండవది, ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాటలు రాళ్ళదాడికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, రాయే కదా, రాయికి స్టోరీ ఉండదు కదా, అంతే కదా. ఎవడు విసిరినా ఎవడి పైన విసరడం తప్పే, అది ఖండించాల్సిందే. మరి ఖండించాల్సిందే అన్నప్పుడు ఇప్పుడు ఖండించలేదు అని బాధపడుతున్న వాళ్ళు అప్పుడు ఖండించకుండా దాని డ్రామా అని లేకపోతే ఇదని అదని అలా మాట్లాడారు కదా. సో దానికి దీనికి ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా మనందరం కలిసి ఖండించాలి. ఎవరిపై దాడి జరిగినా, అది చంద్రబాబు